తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 సంక్షేమ పథకాలపై ప్రతి గ్రామంలో రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం మొత్తం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. చాలా సంతోషకర విషయం. కానీ మాకు వచ్చిన అనుమానం వల్ల ఏంది అని అంటే ఈ ముఖ్యమంత్రి కానీ లేకుంటే ఉప ముఖ్యమంత్రి మంత్రులు సంబంధిత మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కలిసి మైకుల ముందు మీటింగ్లలో వాళ్ళు చెప్పేది ఓ రకంగా ఉంటుంది, గ్రామాలలో జరిగేది ఓ రకంగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి గ్రామ సభల లబ్ధిదారులను అర్హులైన వారిని అత్యంత నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు వారందరూ చెప్తున్నారు. కానీ గ్రామాలలో అధికారులు మీటింగ్ పెట్టి ఏం చేస్తున్నారంటే ఎవరెవరైతే దరఖాస్తులు చేసుకున్నారో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ పేర్లు చదివే వినిపించి పోతున్నారు వాళ్ళు. కాకపోతే ఈ గ్రామానికి ఒక 10 ఇళ్ళు వచ్చినాయి, ఈ గ్రామానికి 20 ఇళ్ళు వచ్చినాయి, మేము ఒక 10 మందిని సెలెక్షన్ చేసినాం, 20 మందిని సెలెక్షన్ చేసినాం అని చెప్పి ఈ విధంగా చెప్పట్లేదు. గత 3 రోజుల క్రితం పంతిని ఐనవోలు మండలం హన్మకొండ జిల్లా పంతిని గ్రామంలో గ్రామ సభ నిర్వహించిండ్రు. గ్రామ సభలో అధికారులు ఏం చేస్తున్నారంటే ఖాళీ దరఖాస్తులు అయితే ఎవరెవరు ఇచ్చిందో వారి యొక్క పేరు చదివి వినిపిస్తాను, అంతే తప్ప లబ్ధిదారులను ఎంపిక చేస్తలేరు. అంటే దీన్ని బట్టి మాకు అందరికి అర్థమయ్యేది ఏంటి అని అంటే రాబో కాలంలో సర్పంచ్ ఓట్లు ఎంపీటీసీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఓట్ల కోసం వీళ్ళు గ్రామ సభలు పెట్టి మేము ఇచ్చేస్తాను అచేస్తాను అని చెప్తాను తప్ప లబ్ధిదారులను ఎంపిక చేస్తలేరు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మొద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని దయచేసి రిక్వెస్ట్ మీద మేము అడుగుతున్నాము, మీరు దయచేసి అత్యంత నిరుపేదలకు ఇవ్వండి. మా పంతిని గ్రామంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు, ఇల్లు లేకుండా, వారికి భూమి జాగాలు లేవు, ఆస్తులు లేవు, వారికి ఇల్లు లేవు. అట్లాంటి వారికే దయచేసి వాళ్ళని ఎంపిక చేసి అట్లాంటి వాళ్ళకే ఇల్లు ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ మీద నేను అడుగుతున్నా. మీరు కనుక కాంగ్రెస్ వాళ్ళ మాటలు పట్టుకొని మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తే మాత్రం గ్రామాలలో లొల్లులు అవుతాయి. దయచేసి నేను ఎమ్మెల్యే గారిని ఒకటే రిక్వెస్ట్ మీద అడుగుతున్నా, మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైనా సాయం చేయాలంటే వేరే రూపకంగా సాయం చేయండి, అంతేగాని నిరుపేదలు ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉన్నటువంటి నిరుపేదల వాళ్ళ కడుపుల మీద కొట్టకండి సార్ దయచేసి. కాబట్టి మాది ఒకటే డిమాండ్, పంతిని గ్రామంలో అత్యంత నిరుపేదలు చాలా మంది ఉన్నారు ఇల్లు లేకుండా, వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి. మీరు ఈ సంవత్సరం 10,000 ఇచ్చినా సంతోషమే, ఇంకో సంవత్సరం 10,000 ఇచ్చినా సంతోషమే, కానీ నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ముందు భవిష్యత్తులో కలెక్టర్ దగ్గర పోవాల్సి వస్తుంది, లేకుంటే సెక్రటరీ ఏరియాకు పోయి అక్కడ కూడా ఫిర్యాదు చేయాల్సి వస్తుంది, లేకుంటే ముఖ్యమంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. సార్ దయచేసి మేము రిక్వెస్ట్ మీద అడుగుతున్నాం, పంతిని గ్రామాల్లో మాత్రం అతి బీదస్తులకు ఇల్లు మంజూరు కావాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ మీద కోరుతున్నాం.